క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తున్నారని, వాక్యాన్ని వింటున్నారని, మరి అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటూ మీ ఆత్మీయ జీవితాలకి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్న వాక్యము దీవెనకరంగా ఉందని నేను భావించుచున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రవక్త హగ్గయి రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడు ఉంచిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కృప చూపించిన ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించున్నారు, వింటున్నారు, శ్రద్ధగా ఆలకించుచున్నారు నాయన. వారికి కావలసినటువంటి కృప చూపించండి. నీ సేవకును నీ ఆత్మచేత నింపండి ప్రభా. నీ వాక్యం అర్థమైన రీతిలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి. నీ అపారమైనటువంటి జ్ఞానం దయచేయండి. నీ ఆత్మ నడిపింపుడు సహాయాన్ని అనుగురించి కృపలో దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని భయపడకుడి అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. భయపడకు, డోంట్ ఫియర్. బైబిల్లో సుమారుగా 200 పైన భయపడకుడి లేక భయపడక అనే మాటల గురించి వ్రాయబడినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవుడు ఎక్కువగా అనేక విషయాల్లో భయాందోళన కలిగి ఉంటాడు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. 5 రకాలైనటువంటి పరిస్థితుల్లో మానవుడు భయపడతాడు. చాలా రకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ 5 విషయాలు మీకు గుర్తు చేసి ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా, శత్రువులను బట్టి భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలట వారు శత్రువులను చూచి అనేక విధాలుగా వారు భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు అన్నాడు, భయపడొద్దు, వారికి జంకొద్దు అని ఎన్నోసార్లు దేవుడు తన వాక్యం ద్వారా వారికి జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే, ఇక్కడ కీర్తనాకారుడు ఇక్కడ మోషే వ్రాస్తూ ఎన్నోసార్లు దైవ సంబంధమైనటువంటి మరి భయము లేకుండా ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి, భయపడాల్సిన అవసరం లేదని వారికి తెలియజేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకును సమీపించుచున్నారు. మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడిని యెహోవాయే. దేవుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో యుద్ధం చేయడానికి వెళుతున్నటువంటి సందర్భంలో వారిని చూచి ఎంతో భయపడ్డారు, జంకారట. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారిని చూచి మీరు భయపడొద్దు, జంకొద్దు, మీరు మీ హృదయాల్లో అధైర్యం కలిగి ఉండదు. ఎందుకంటే మీతో యుద్ధం చేసేవాడు, మీతో కలిసి శత్రువులతో యుద్ధం చేసేటటువంటి వాడు, మేము రక్షించేవాడు మీ దేవుడిని యెహోవాయే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సహోదర సహోదరుల, మన జీవితంలో శత్రువులు వస్తున్నప్పుడు, శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు, అనేక విధాలుగా మరి శత్రువులు మన మీద యుద్ధ పన్నాగాలు పన్నుచున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండి మన శత్రువుల పైన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడనే సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తాం. రెండవది, కీర్తన గ్రంథం 78:53లో, కీర్తన 78:53లో మనం చూడగలిగితే, కీర్తన 78:53లో 78:53లో ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటను చూద్దాం మనం. వారి ఎదుటి నుండి అన్ని జనులను వెళ్ళగొట్టేదను, కొరడముల చేత 53వ వచనం కదా, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచి వేసెను. సహోదర సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలట భయపడకుండా. రెండవది, మనం దేనిలో భయపడతామంటే మరి ప్రయాణంలో భయపడతాం. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం వచ్చింది, మోషే నాయకత్వంలో నడుస్తున్నప్పుడు మరి ప్రయాణంలో కాలు వాయలేదట, వారి వస్త్రం పాతకెళ్ళేదని దేవుడు వారి ప్రయాణంలో తోడై ఉండి అనేక విధాలుగా
వారికి ఎటువంటి భయాన్ని లేకుండా పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి ప్రయాణంలో దేవుడు వారిని కాపాడాడట, ధైర్యాన్ని ఇచ్చాడట. అయితే వారు భయపడకుండా వారి శత్రువులను దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో ముంచివేశాడు. కనుక ఈ ప్రయాణంలో వారు దేవుడు అనేక విధాలుగా వారిని కాపాడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కనుక సహోదరులారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నా తోడయందు, నీ దుడ్డుకర్ర నీ దండమును ఆదరించునని కీర్తన 23వ సంకీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. కాబట్టి సహోదరులారా, మరి ప్రయాణంలో నువ్వు వెళుతున్నప్పుడు, గాఢాంధకార పరిస్థితుల్లో నువ్వు వెళుతున్నప్పుడు ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకు, ఆయన నీ కార్యం నెరవేర్చు. నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును గాక అని బైబిల్లో వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 91వ సంకీర్తనలో నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తి పట్టుకుందరు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గంతో నేను కాపాడుటకు ఆయన గురించి తన దూతలకు ఆజ్ఞాపించిన బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి నువ్వు ప్రయాణంలో భయపడాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ప్రయాణం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థించుకోగలిగితే, నీ పనిని దేవునికి అప్పగించగలిగితే దేవుడు నీకు ఎటువంటి భయాలు లేకుండా ప్రయాణాల్లో సురక్షితమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. మూడవదిగా కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 6వ వచనంలో రోగములు గురించినటువంటి భయం. పగటి వెలుగురు బాణము చీకటిలో సంచరి తెగులుకని మధ్యాహ్నము పొందు పాడు చే రోగమునకని నువ్వు భయపడకుందు అని మోషే ప్రార్థన చేస్తుంది. కనుక రోగాన్ని బట్టి భయపడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకంటే రోగాలు మాన్పేటటువంటి దేవుడు మన దేవుడు. శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంలో ఉంటున్నప్పుడు యేసుప్రభు ఒక మాట మాత్రం సెలవిచ్చాడు, ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. కాబట్టి దేన్ని బట్టి భయపడుతున్నావు? దేన్ని బట్టి ఆందోళన కలిగి ఉన్న రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మరి ఎంతో వేదన పడింది, తనకున్న రోగం పోలేదు. కనుక ఆమె భయపడుతూ వణుకుచూ వచ్చింది. యేసుప్రభు ఆమెను కనుగొని, భయపడొద్దు నా కుమార్తె దిగులు చెందొద్దు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదని వెళ్ళమని దేవుడు చెప్పాడు. అదేవిధంగా 4వదిగా కీడు చేసే వాళ్ళ విషయంలో మనం భయపడతాం కదా. అంటే శత్రువుడి విషయంలో, కీడు చేసేవారి విషయంలో మనం ధైర్యం కోల్పోతాం కదా. కీడు చేసేవాళ్ళు యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 4వదిగా కీడు చేసేవారిని బట్టి 35:4లో కీడు చేసేవారిని బట్టి మనం భయపడతాం కదా. యెషయా గ్రంథం 35:4లో మనం చూడండి, తత్తరిల్లు హృదయములతో ఇచ్చలుని భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకి మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. కాబట్టి తత్తరిల్లి హృదయాలతో ఉండొద్దు, భయపడొద్దు. ప్రతిదండన చేయటానికి దేవుడు నీతో వస్తున్నాడు. కనుక కీడు చేసేవారిని చూచి, నీకు అపాయం కలుగు చేసేవారిని చూచి నువ్వు భయపడుతున్నావేమో, అధైర్యపడుతున్నావేమో, భయాందోళనలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు ప్రతిదండన చేయటానికి. నీ మీద ఎవరైతే నీకు కీడు చేశారో, ఎవరైతే నీకు అపకారం చేశారో, ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఎవరైతే నిన్ను అనేక విధాలుగా చిత్రవదలు చేసి నిన్ను భయానికి గురి చేశారో, నీ హృదయం తత్తరిల్లిపోయిందేమో, నీ హృదయం హడలిపోయిందేమో, భయపడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటున్నాడు, నువ్వు అధైర్యపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నీ పక్షాన లేచి కీడు చేసేవారికి ప్రతిదండన చేయబోతుంది. కనుక కీడు చేసేవారికి కీడు చేయొద్దు, అధైర్యపడొద్దు. ఎందుకంటే మనం ప్రతి వ్యాజ్యము దేవునికి అప్పగించేటటువంటి వారికి ఉండాలి. 5వదిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనంలో అపనిందల్లో భయపడతాము. మరి ఆమె యోసేపుతో ప్రదానం చేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని లోకంలో ఆమె జన్మింప చేద్దామని దేవుని ప్రణాళిక ఉంది. అయితే లోకంలో ఉన్న రకరకాల మాటలు అన్నారు, అవమానాలు, అపనిందలు పంపారు. అందుకే దేవుని దూత వచ్చి అంటుంది, మరియా భయపడొద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు. కనుక దేవుని గొప్ప కార్యం జరిగించడానికి నిన్ను దేవుడు సాధనంగా వాడుకుంటాడు. కాబట్టి కనుక భయపడొద్దు అని దేవుని దూత ప్రత్యక్షమై మరియతో చెప్పింది. కనుక సహోదరులారా, మరి
మరియా దైవ సంబంధమైన కార్యమని తలొగ్గి కేవలం మనుషులు వేసిన అపనిందలను బట్టి, అవమానాలను బట్టి, అవహేళనను బట్టి ఆమె భయపడలేదు. కానీ దేవుని మీద పూర్తిగా ఆధారపడి దైవ సంకల్పమని దైవ చిత్తానికి లోబడింది కనుక దేవుడు ఆమెకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు. కనుక సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలాగుంది? దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? శత్రువుని బట్టి భయపడుతున్నావా? మరి ప్రయాణాల్లో భయపడుతున్నావా? రోగాన్ని బట్టి భయపడుతున్నావా? కీడు చేసే వాళ్ళని బట్టి భయపడుతున్నావా? అపనిందలు వేసేటటువంటి వారిని బట్టి భయపడుతున్నావా? భయపడొద్దు. దేవుడు అంటాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడు. ఎందుకంటే దేవుడు మన అనాథలకు విడిచేవాడు కాదు, దేవుడు మనం ఒంటరి చేసేవాడు కాదు. కానీ మనకు అన్ని విషయాలు తోడై ఉండి మనకు ధైర్యం ఇచ్చే దేవుడు, మనకు ఆదరణ ఇచ్చే దేవుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చి మనం కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు. కనుక అధైర్యపడక ధైర్యముతో, శ్వాసముతో మరి ముందు కొనసాగాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగుంచినందుకు వందనాలు ప్రభా. కృప చూపించండి దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలోనైనా విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంత బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షించారు, శ్రద్ధగా ఆలకించారు నాయన, దేని బట్టి వారు భయపడుతున్నారు నాయన, భయపడక దిగులు చెందక నాయన నీ మీదే ఆధారపడటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి, అనారోగ్యాన్ని బట్టి ప్రభా, ప్రయాణాలను బట్టి, శత్రువులను బట్టి నాయన, కీడు చేసేవారిని బట్టి నాయన, రోగాలను బట్టి భయపడుతున్నారేమో నాయన, అవమానాలను బట్టి భయపడుతూ దిగులు చెందుతున్నారేమో ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నాయన బిడ్డల్లో ఉన్న భయాన్ని, ప్రతి విధమైన ఆందోళన, పిరికితనాన్ని తీసివేయండి ప్రభు. మా దేవుడు మాతో ఉన్నాడని ధైర్యము దయచే, విశ్వాసము చేత వారిని పురికొల్పమని అడుగుతున్నాను. నీకు వందనాలు. నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించి బిడ్డల కుటుంబాలను ఆస్వాదించమని, ప్రతి విధమైన భయాన్ని, ఆందోళన తీసివేసినని, సమాధానపరచి గొప్ప ధైర్యాన్ని, విజయాన్ని వారికి దయచేయమని, ప్రశాంతత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి ఇలా ఉన్న ప్రతి విధమైన భయాన్ని దేవుడు దూరం చేసి మీకు గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ దేవుడు మీకు దయచేసి మీ కుటుంబాలను ధైర్యపరిచి మిమ్మల్ని తన వాక్యములు స్థిరపరచునుగాక. సహోదరులారా, క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించున్నారు కదా. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను భావించుచున్నాను. మరి అనేకులకు ఈ వాక్యము చేర్చబడినట్లుగా ఈ వాక్యమును మీరు వీక్షించినటువంటి మీరు అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని కోరుతున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి మీకు గొప్ప ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సమాధానాన్ని దయచేయునుగాక.